హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కథ కాదు ఛానల్. అది హల్దియా, వెస్ట్ బెంగాల్. 18 ఫిబ్రవరి 2020. అప్పుడే తెల్లవారుతుంది. సూర్యుడు బయటకు వస్తూ ఉంటాడు. అది హూగ్లీ నది ప్రవహించే ప్రాంతం. దాని ఒడ్డున చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే కొందరైతే ఫస్ట్ వాకింగ్కి వస్తారు. వాళ్ళు 2 చోట్ల మంటలను గమనిస్తారు. పక్కనే మంటలు ఉంటాయి అక్కడ చాలా పెద్ద ఎత్తున. సో ఇక్కడ ఎవరు చెత్తను కాలబెడుతున్నారని వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఎవరు చెత్తను వేయరు. వాళ్ళకి అనుమానం వచ్చి దగ్గరికి వెళ్ళి చూసి ఒక్కసారిగా షాక్ గురవుతారు. ఎందుకంటే అందులో మనుషులకు సంబంధించిన కాళ్ళు, చేతులు భాగాలు వాళ్ళు గమనిస్తారు. సో ఇది మనుషులకు సంబంధించినటువంటి బాడీలను ఎవరో తగలబెడుతున్నారని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. వెంటనే వాళ్ళు అరుస్తారు. అక్కడ చుట్టుపక్కల నుంచి ఇంకా చాలామంది వస్తారు. అందరూ కలిసి ఆ హూగ్లీ నది నుంచే నీళ్లు తెచ్చి ఈ మంటలను అయితే ఆర్పేస్తారు. అప్పుడు వాళ్ళు స్పష్టంగా చూస్తారు, 2 మనుషులను ఎవరో ఇక్కడ మంటల్లో నిప్పంటించి వెళ్ళారని గమనిస్తారు. ఒక బాడీ అయితే పూర్తిగా కాలిపోతుంది. ఇంకొక బాడీ సగం కాలి ఉంటుంది. ఆ ఇంకొక బాడీ ఒక అమ్మాయిదిగా, అంటే ఒక మహిళదిగా వాళ్ళు గుర్తిస్తారు. మొత్తం ఫేస్లు ఎవరి గుర్తు పట్టకుండా ఉంటాయి. ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోలోకి వెళ్దాం. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళలో కొందరు పోలీసులకైతే కాల్ చేస్తారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుంటారు. వాళ్ళు కూడా గమనిస్తారు, ఒక బాడీ అయితే కంప్లీట్గా గుర్తుపట్టని విధంగా కంప్లీట్గా కాలిపోయింది. ఒకటి మాత్రం ఒక అమ్మాయిది అయితే వాళ్ళు గుర్తిస్తారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇస్తారు. కానీ 2 శరీరాలు మాత్రం గుర్తుపట్టడానికి వాళ్ళ ఫేసెస్ అసలే ఉండవు. సో మొత్తానికి వాళ్ళ బాడీ దగ్గర దొరికినటువంటి కొన్ని వస్తువులు, ఒకటి హెయిర్స్ దొరుకుతాయి, చిన్నగా ఉంటాయి. వాటికి కలర్ వేయబడి ఉంటుంది, గోల్డెన్ గ్రీన్ కలర్. ఇది అమ్మాయి, ఆమెకు హెయిర్కి కలర్ వేసుకునే అలవాటు ఉందని చెప్పి వాళ్ళైతే గమనిస్తారు. పోలీసులు ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఒక చోటైతే 2 గుంతలు తవ్వినట్టుగా ఉంటుంది. అంటే హంతకులు మొదట అక్కడ పూడ్చిపెట్టడానికి గొయ్యి తవ్వారు, కానీ వీలు కాకపోవడంతో ఇక్కడ కాల్ చేశారు అని పోలీసులు గమనిస్తారు. సో పోలీసుల దగ్గర ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలీదు కాబట్టి 2 బాడీలని పోస్ట్ మార్టంకి పంపించి దాని రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ లోపు 13 మంది పోలీసులతో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేస్తారు. ఆ టీం కంప్లీట్గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మీదనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఈ లోపు అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. అందులో ఒక అమ్మాయి 20 నుంచి 22 సంవత్సరాల లోపు ఉంటుందని, అండ్ ఇంకొకరు 40+ ఏజ్ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. ఏ బాడీ అయితే కంప్లీట్గా కాలలేదో ఆ అమ్మాయి 20 నుంచి 22 సంవత్సరాల వరకు ఉంటుంది అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ వాళ్ళ బాడీలో కూడా స్పృహ తప్పించే, అంటే మత్తు మందులు డోసెస్, హెవీ డోసెస్ వాళ్ళ బాడీలో, వాళ్ళ బ్లడ్ స్ట్రీమ్లో అయితే కనిపిస్తాయి. మరియు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే వాళ్ళిద్దరు చనిపోవడానికి ప్రధాన కారణం మంటలే. అంటే వాళ్ళకు మంటలు అంటించడం వల్లనే చనిపోయారు. అంతకుముందు వాళ్ళు బతికే ఉన్నారు, అంటే చాలా నరకయాతన అనుభవించి చనిపోయారని చెప్పి అయితే వస్తుంది. పోలీసులు అనుకుంటారు ఇంత దారుణం చేసింది ఎవరని చెప్పి. ఆ దుర్గా చెక్ పోలీస్ స్టేషన్ పోలీసులు అయితే అనుకుంటారు. వెంటనే చుట్టుపక్కల పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తారు, ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్ నమోదైందా, లేకపోతే ఈ డీటెయిల్స్, 2 మహిళల డీటెయిల్స్ మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అని అన్ని పోలీస్ స్టేషన్లకి వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ ఏ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదు. పోలీసులు ఆశ్చర్యపోతారు, 2 మహిళలు మిస్సింగ్ అయినా కూడా ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్పి. వాళ్ళు 1-2 రోజులు వెయిట్ చేసి వీళ్ళిద్దరి ఇన్ఫర్మేషన్ అయితే సోషల్ మీడియాలో పెడతారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మొదలైన సోషల్ మీడియాలో అయితే, అన్ని సోషల్ మీడియాలో ఈ డీటెయిల్స్ తెలిసిన వారు ఎవరైనా ఉంటే మీరు మాకు డీటెయిల్స్ పంపండి అని చెప్పి అక్కడ దొరికిన వస్తువులు, వీళ్ళ ఏజ్ కంప్లీట్గా వాళ్ళు సోషల్ మీడియాలో అయితే అప్లోడ్ చేస్తారు. పోలీసులు ఆ దొరికిన బాడీల డీటెయిల్స్ 20-21 ఫిబ్రవరి మధ్యలో అయితే అప్లోడ్ చేస్తారు. అంటే బాడీ దొరికినాక 2 రోజుల తర్వాత అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంతలో వాళ్ళకు ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. నాకు తెలుసు బహుశా వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతుంటారు. అలాంటి 2 తల్లి కూతుళ్ళు అయితే ఈ మధ్య ఎలాంటి పోస్టు చేయలేదు గత 3-4 రోజులుగా, వాళ్ళే అని నాకు డౌట్ వస్తుందని చెప్పి ఒక అజ్ఞాత వ్యక్తి అయితే ఫోన్ చేస్తాడు. ఎందుకంటే ఈ క్రైమ్ అంతా, దీనికి ఆరంభం, అంతం అంతా కూడా సోషల్ మీడియాలోనే ఉంటుంది. సోషల్ మీడియా వాడడం ఎంత డేంజరో కూడా, సోషల్ మీడియాలో వ్యక్తులను నమ్మడం ఎంత డేంజరో కూడా ఈ స్టోరీలో కంప్లీట్గా మనకు అర్థమవుతుంది. పోలీసులు ఆ అజ్ఞాత వ్యక్తి చెప్పిన సమాచారాన్ని బట్టి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్, ముఖ్యంగా ఆ తల్లి యొక్క ఫేస్బుక్ అకౌంట్ చూసినప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించిన పిక్చర్స్ అయితే దొరుకుతాయి.
వాళ్ళు న్యూ బారక్పూర్ అనే ప్రాంతానికి చెందినవారని కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో అయితే తెలుస్తుంది. 22 ఫిబ్రవరి నాడు పోలీసులు వాళ్ళ పిక్చర్స్, వాళ్ళ ఫొటోస్ పట్టుకొని ఆ న్యూ బారక్పూర్కి వెళ్ళి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. చివరిగా వాళ్ళు ఉన్నటువంటి ఇంటి అడ్రస్ని అయితే కనుక్కుంటారు. ఆ ఇంటి అడ్రస్కి వెళ్ళేసరికి దానికి లాక్ చేయబడి ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడుగుతారు. వీళ్ళు ఇక్కడ 2 సంవత్సరాల నుంచి రెంట్కి అయితే ఉంటున్నారు అని వాళ్ళు చెప్తారు. అదేవిధంగా ఆ తల్లి పేరైతే రమ అండ్ కూతురు పేరు రియా అని కూడా చెప్తారు. రియానే ఉర్వి అని పిలుస్తారని కూడా వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా తల్లి ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో డైలీ ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉంటుంది. మరియు వాళ్ళ నైబర్స్కి అయితే వీళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియవు. కాబట్టి వీళ్ళిద్దరు నెంబర్స్, రమ అండ్ రియా నెంబర్స్ అయితే తీసుకుంటారు. వీళ్ళ సిడిఆర్ కోసం అప్లై చేస్తారు. కంప్లీట్ కాల్ రికార్డ్స్, కాల్ లొకేషన్ డీటెయిల్స్ కోసం అయితే వీళ్ళు కంపెనీకి అప్లై చేస్తారు. ఈలోపు మరికొందరు సోషల్ మీడియాలో వీళ్ళ పోలీసుల పోస్ట్ చూసి వీళ్ళు మాకు తెలుసు అని వస్తారు. కొందరు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. అప్పుడు పోలీసులు ఒక అంచనాకు వస్తారు. వీళ్ళిద్దరు ఖచ్చితంగా అదే తల్లి కూతుర్లు అని చెప్పి ఒక అంచనాకైతే వస్తారు. అక్కడికి వచ్చినటువంటి స్నేహితులు మరియు రిలేటివ్స్ చెప్పిన దాని ప్రకారం అయితే తల్లి రమ ఎవరైతే ఉన్నారో ఆమెకు పెళ్ళి అయిపోయింది. ఆమె మహారాష్ట్రలోని ముంబైకి చెందిన వ్యక్తి. కానీ అక్కడ తన హస్బెండ్కి విడాకులు ఇచ్చేసి 2017-18 ప్రాంతంలో ఆమె వెస్ట్ బెంగాల్కి వచ్చేస్తుంది. కానీ తన పుట్టింట్లో తన పేరెంట్స్ దగ్గర ఉండదు. ఆమె హల్దియా అనేటువంటి ఒక ప్రాంతంలో రెంట్కు తీసుకొని ఆమె ఉండడం జరుగుతుంది. రమ ఎప్పుడైతే డైవర్స్ తీసుకుంటుందో 2017లో రియా 8th క్లాస్ చదువుతూ ఉంటుంది. రమ డైవర్స్ తీసుకొని వెస్ట్ బెంగాల్ వచ్చేసి హల్దియాకి వెళ్ళి సెట్ అవుతుంది. కానీ రియాను మాత్రం న్యూ బారక్పూర్ అనే ప్రాంతంలో ఉంచుతుంది. అక్కడ తనకు సంబంధించిన రిలేటివ్స్ ఉంటారు. అక్కడ ఒక రెంట్కి ఇల్లు తీసుకొని అక్కడ రియాని తన స్టడీస్ కోసం ఉంచుతుంది. కానీ రియాకి పెద్దగా చదువు రాదు. ఆమె అప్పుడప్పుడు హల్దియాకు తల్లిని చూడడానికి వెళ్తూ ఉంటుంది. తన తల్లి అయిన రమ కూడా న్యూ బారక్పూర్కి రియాని చూడడానికి వస్తూ ఉంటుంది. రియా అయితే 12th క్లాస్ ఫెయిల్ అవుతుంది. అండ్ ఈ తల్లి కూతుర్లకు సంబంధించిన రిలేటివ్స్ కూడా వీళ్ళని కలవడానికి ఎవరూ రారు. సో వాళ్ళకైతే వీళ్ళు దూరం అయిపోతారు. ఆలోపు పోలీసులకు వీళ్ళకి సంబంధించినటువంటి కాల్ రికార్డ్స్ కనిపిస్తాయి. ఆ కాల్ రికార్డ్స్లో రమ డేకి సంబంధించిన లాస్ట్ కాల్ ఆమెకైతే ఒక అతను కాల్ చేస్తాడు. అతడి పేరు సద్దాం హుస్సేన్ అని తెలుస్తుంది. ఇలా రమాకు సంబంధించిన మొత్తం కాల్ రికార్డ్ హిస్టరీ చూసినప్పుడు అందులో సద్దాం హుస్సేన్ నుంచి చాలా కాల్స్ ఉంటాయి. కొన్ని రోజులేమో కాల్స్ ఎక్కువగా ఉంటాయి, కొన్ని రోజులు కాల్స్ అసలే ఉండవు. ఈ విధంగా ఒక ప్యాటర్న్ అయితే వాళ్ళు గమనిస్తారు. అదేవిధంగా రియాకు సంబంధించిన కాల్ రికార్డ్స్ చూసినప్పుడు అందులో కూడా సద్దాం నెంబర్ అయితే ఉంటుంది. మొత్తానికైతే తల్లి కూతుర్లతో అతడు గంటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇతడికి వీళ్ళతో ఏం పని అనేది అయితే పోలీసులకు అర్థం కాదు. అతడి మీద పోలీసులు ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తారు. పోలీసులు అయితే కాల్ రికార్డ్స్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు 17th నాడు రమకి సద్దాం హుస్సేన్ యొక్క చివరి కాల్ ఆ నైట్ ఉంటుంది. వాళ్ళ లొకేషన్ కూడా 17th నాడు ఒకే చోట ఉన్నట్టు చూపిస్తుంది. 18th ఎర్లీ మార్నింగ్ వీళ్ళ బాడీస్ అయితే దొరుకుతాయి. సో ఎవరి సద్దాం హుస్సేన్ వీళ్ళకి సంబంధం ఏంటి అని చెప్పి అతడి హిస్టరీ అంతా లాగుతారు పోలీసులు. అతడు ఆ దుర్గా షేక్ ప్రాంతానికి చెందినవారు. ఎక్కడైతే బాడీస్ దొరుకుతాయో దానికి కాస్త దూరంలో. అదేవిధంగా అతను ఒక లేబర్ సప్లై చేసేటువంటి ఒక కాంట్రాక్టర్ అని కూడా వాళ్ళు గుర్తిస్తారు. వెంటనే పోలీసులు ఎవరైతే సద్దాం హుస్సేన్ ఉన్నాడో వాళ్ళ ఇంటికైతే పోలీసులు వెళ్ళడం జరుగుతుంది. కానీ సద్దాం హుస్సేన్ ఇంట్లో ఉండడు. ఇంట్లో వాళ్ళు అతడిని హాస్పిటల్లో జాయిన్ చేశామని చెప్తారు. వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్తారు. ఇంతకీ సద్దాం హుస్సేన్ హాస్పిటల్లో ఎందుకు చేరాడంటే తనకు దెబ్బలు తాకాయి, అందుకే తను బ్యాండేజెస్తోని హాస్పిటల్లో ఉన్నా అని చెప్తాడు. కానీ పోలీసులు అబ్జర్వ్ చేసినప్పుడు అతడికైన గాయాలు చాలా చిన్నవి, కానీ కట్టిన బ్యాండేజెస్ మాత్రం చాలా పెద్దవి. సో ఇలా ఎందుకు చేస్తున్నాడు ఎస్కేప్ కావడానికని పోలీసులకు అక్కడే అర్థమవుతుంది. సద్దాం హుస్సేన్ని వాళ్ళ కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. మొదటైతే అతడు ఏది ఒప్పుకోడు. కానీ కాల్ రికార్డ్స్, లొకేషన్స్, హిస్టరీ పోలీసుల దగ్గర అతడి ఎంటైర్ డేటా ఉంటుంది. అది చూపించగానే అతనికి అర్థమైపోతుంది ఇంకా తాను తప్పించుకోలేనని చెప్పి అతడు ఒప్పుకుంటాడు ఆ మర్డర్స్ నేనే చేశానని. ఎందుకు చేశాడు, అతడికి ఎదురైంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే డైవర్స్ అవుతాయో రమాకి తను వెంటనే వెస్ట్ బెంగాల్ వచ్చేస్తుంది. వెస్ట్ బెంగాల్లో న్యూ బారక్పూర్ అనే ప్రాంతంలో తన కూతుర్ని ఉంచుతుంది. ఈమె మాత్రం హల్దియాకు వెళ్ళి అక్కడ తన వర్క్స్ మీద తను సెట్ అవుతుంది. హల్దియాకి వెళ్ళిన తర్వాత ఆమె ఒంటరిగా చాలా బోర్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఆమె ఫేస్బుక్లో తన ప్రొఫైల్ని ఓపెన్ చేస్తుంది. అక్కడ పోస్టులు పెట్టడం, చాటింగ్ చేయడం మొదలైనవి స్టార్ట్ చేస్తుంది. ఈ విధంగా పరిచయమైన వ్యక్తే సద్దాం హుస్సేన్. సద్దాం హుస్సేన్ ఆ విధంగా పరిచయం అవుతాడు. దుర్గా షేక్ అనే గ్రామం ఈ హల్దియాకు దగ్గరే కాబట్టి వెళ్ళి ఆమెను కలవడం కూడా స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళ మధ్య చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. తను తరచుగా ఇక్కడికి హల్దియాకు వచ్చి రమాని కలుస్తూ ఉంటాడు. అదే సందర్భంలో న్యూ బారక్పూర్ నుంచి రియా కూడా అప్పుడప్పుడు తన తల్లి దగ్గరికి వస్తుంది. అలా వచ్చినప్పుడే సద్దాం హుస్సేన్ చూస్తుంది. సద్దాం హుస్సేన్కు దాదాపు 26 సంవత్సరాలు.
ఈమెకి రియాకి 20 ఇయర్స్. సో, వీళ్ళ మధ్య కూడా పరిచయం ఏర్పడుతుంది. తన తల్లికి క్లోజ్ ఫ్రెండ్‌గా మాత్రమే రియాకి తెలుసు. అందుకే అతనికి ఫేస్‌బుక్‌లో తను కూడా రిక్వెస్ట్ పంపిస్తుంది. అతడు యాక్సెప్ట్ చేస్తాడు. ఇద్దరు నంబర్స్ కూడా ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. చాటింగ్ స్టార్ట్ చేస్తారు. కాల్స్ కూడా మాట్లాడుకుంటారు. ఈ ఇద్దరు కూడా క్లోజ్ కావడం జరుగుతుంది. సో, ఇంకా సద్దాం హుస్సేన్ న్యూ బారక్పూర్‌లో ఉన్నటువంటి రియాను కూడా కలుస్తూ ఉంటాడు. అండ్ అతడు బస్దేవ్‌పూర్ అనే ఇంకొక పక్కనే ఉన్నటువంటి వేరే గ్రామంలో ఒక రూమ్ తీసుకుంటాడు. అందులో వీళ్ళిద్దరైతే సహజీవనం చేయడం స్టార్ట్ చేస్తారు. ఆమె స్టడీస్ నిమిత్తం న్యూ బారక్పూర్‌లో ఉంటుంది. అప్పుడప్పుడు సద్దాం హుస్సేన్‌తోని బస్దేవ్‌పూర్‌లో ఉంటుంది. అప్పుడప్పుడు తన తల్లిని చూడడానికి హల్దియా కూడా వెళ్తుంది. ఇలా 3 ప్రాంతాలకైతే రియా తిరుగుతూ ఉంటుంది. ఈ విషయం అంతా కూడా రమాకి కూడా తెలుస్తుంది. కానీ రమ దీన్ని పెద్దగా పట్టించుకోదు. ఇప్పుడు ముగ్గురు కలిసి ఎంజాయ్ చేయడం ప్రారంభిస్తారు. బీచ్‌లకు వెళ్ళడం, హోటల్ వెళ్ళడం, డిన్నర్ చేయడం, లంచ్ చేయడం మొదలైనవన్నీ ముగ్గురు కలిసే చేస్తూ ఉంటారు. విహారయాత్రలకు వెళ్ళడం ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ముగ్గురు. అండ్ ఇలాగే జరుగుతుండగా పనిలో పనిగా సద్దాం హుస్సేన్ నేను రియాను పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. రమ కూడా ఆనందిస్తుంది. ముగ్గురం కలిసే ఉండొచ్చని రమ భావిస్తుంది. ఈ విధంగా రియాను తీసుకొని న్యూ బారక్పూర్, బస్దేవ్‌పూర్, హల్దియా ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళు తిరుగుతూ. కానీ ఏ కథ అయినా కూడా ఎక్కువ రోజులు జరగదు. ముఖ్యంగా ఇల్లీగల్ అయినటువంటిది మాత్రం ఖచ్చితంగా చాలా డేంజరస్. ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. ఇలా జరుగుతుండగానే నిజం ఎన్నాళ్ళో దాగదు. సద్దాం హుస్సేన్ గురించి రియాకి తెలుస్తుంది. సద్దాం ఆల్రెడీ మ్యారీడ్. అతడికి పిల్లలు కూడా ఉన్నారని రియాకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు, కలిసే తిరుగుతున్నారు. అతడి మొబైల్ ద్వారా ఈ విషయాన్ని అయితే ఆమె తెలుసుకుంటుంది. వెంటనే తను షాక్ అవుతుంది. ఎందుకంటే తననే పెళ్లి చేసుకుంటాడు. రమ, రియా, సద్దాం ముగ్గురం కలిసి ఉంటామని తను నమ్ముతుంది. తననంత ఖర్చు పెడుతున్నాడు, అంత లగ్జరీగా చూసుకుంటున్నాడు, లైఫ్ సెట్ అని చెప్పి వీళ్ళైతే అనుకుంటారు. వెంటనే రియా రమాకి ఈ విషయాన్ని అయితే చెప్తుంది. రియా సద్దాం హుస్సేన్ని నిలదీస్తుంది. నువ్వు నన్ను చీట్ చేసావు, మోసం చేసావు, నా జీవితాన్ని నాశనం చేసావు అని చెప్పి అతన్నైతే తను గట్టిగా నిలదీస్తుంది. అండ్ అందుకేనా ఎప్పుడు పెళ్లి చేసుకుందామన్నా కూడా ఏదో ఒక కారణం చెప్పి దాటవేస్తూ వస్తున్నావు అని చెప్పి కూడా గట్టిగా నిలదీస్తుంది. ఇప్పటికైనా తన కూతుర్ని పెళ్లి చేసుకోకుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైలుకి పంపించడం ఖాయమని చెప్పి రమ అండ్ రియా ఇద్దరు కూడా సద్దాం హుస్సేన్ను భయపెడుతుంటారు. అదేవిధంగా అతడి డబ్బు ఖర్చు అవుతుంది. అతడు ఎంజాయ్ చేసినంత కాలం ఎంజాయ్ చేశాడు. కానీ నిజం బయటపడగానే వీళ్ళ యొక్క టార్చర్ అయితే అతనికి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అతడు వాళ్ళతో ఉండడాన్ని ఎంజాయ్ చేయలేకపోతాడు. ఎందుకంటే వాళ్ళు రియాని పెళ్లి చేసుకోవాలి, తన భార్యకు విడాకులు ఇవ్వాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంటారు. లేకపోతే పోలీసుల దగ్గరికి వెళ్తామని చెప్తారు. సమాజంలో పరువు పోతుంది, జైలు శిక్ష పడుతుంది మొదలైన అన్ని టెన్షన్లు ఇప్పుడు సద్దాం హుస్సేన్ చుట్టూ చేరుతాయి. సో వాళ్ళైతే గట్టిగా డిమాండ్ చేయడంతో సద్దాం హుస్సేన్కి ఏం చేయాలో అర్థం కాదు. తన ఒక ఆలోచన వస్తుంది. వీళ్ళిద్దరికీ ఎలాగూ వీళ్ళ రిలేటివ్స్తో కూడా కనెక్షన్స్ లేవు. తన గురించి కూడా వీళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికి తెలియదు. కాబట్టి వీళ్ళని నేను చంపేసినట్లయితే వీళ్ళ అడ్డు తొలగించుకోవచ్చు. ఎందుకంటే మ్యారేజ్ చేసుకోమంటున్నారు, అటు డబ్బు ఖర్చు అవుతుంది, ఇటు మెంటల్గా అతనికి ప్రశాంతత లేకుండా పోయింది. కాబట్టి అతడైతే ఒక ప్లాన్ వేస్తాడు. ఎక్కడ ఎలా ఏం చేయాలని చెప్పి ఒక ప్లాన్ వేస్తాడు. దీనికి ఈ ప్లాన్ ప్రకారమే 17th ఫిబ్రవరి నాడు వాళ్ళకైతే కాల్ చేస్తాడు. అంటే హత్య జరగడానికి ముందు రోజు రమాకి కాల్ చేసి మనం ముగ్గురం కూర్చొని మాట్లాడుకుందాం ఈ పెళ్లి గురించి అని చెప్పి ఆమెకైతే చెప్తాడు. ఓకే అని తను అంటుంది. సో ముగ్గురు కలిసి బస్దేవ్పూర్కి వెళ్తారు. రమ రియాని తీసుకొని బస్దేవ్పూర్ ఎక్కడైతే సద్దాం అండ్ రియా ఇద్దరు సహజీవనం చేస్తున్నారో ఆ ఇంట్లో ముగ్గురు మాత్రం ఒక మీటింగ్ అయితే పెట్టుకుంటారు. 17th నాడు మార్నింగ్ కాల్ చేస్తే ఈవినింగ్ వరకు బసదేవ్పూర్లో వీళ్ళు రెంట్ తీసుకున్న ఇంట్లో ముగ్గురు ఉంటారు. సద్దాం అక్కడికి ఆల్కహాల్ తీసుకొని వెళ్తాడు. కానీ రియా ఆల్కహాల్ తాగదు. ఈ రమ అండ్ సద్దాం హుస్సేన్ ఇద్దరు కలిసి ఆల్కహాల్ తాగుతారు. అండ్ నైట్ 8 గంటల ప్రాంతంలో రియా బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకొని వస్తుంది వీళ్ళు తినడానికి. కానీ సద్దాం హుస్సేన్ మాత్రం ఫుడ్ తినడు. కానీ అందులో నిద్ర మాత్రలు కలుపుతాడు. స్పృహ తప్పే కెమికల్స్ అందులో కలుపుతాడు. వాళ్ళు అది తిన్న వెంటనే వాళ్ళు స్పృహ తప్పడం జరుగుతుంది. వీళ్ళు స్పృహ తప్పగానే సద్దాం తన ఫ్రెండ్ అయిన మంజూర్కి ఫోన్ చేస్తాడు. వెంటనే మంజూర్ కూడా బస్దేవ్పూర్ చేరుకుంటాడు. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళ గొంతు నులిమి చంపడానికి ట్రై చేస్తారు. వాళ్ళు స్పృహ తప్పడంతో చనిపోయారని వీళ్ళు అనుకుంటారు. వెంటనే కారులో డిక్కీలో రమాను వేస్తారు. ఒక బెడ్షీట్లో ఆమె బాడీని కట్టేసి వెనక డిక్కీలో వేస్తారు. రియానేమో బ్యాక్ సీట్లో వేస్తారు బెడ్షీట్తో కవర్ చేసి. వీళ్ళిద్దరిని తీసుకొని వాళ్ళు హుగ్లీ తీరానికి వెళ్తారు. అక్కడ ఒక 2 గుంతలు తవ్వడానికి అయితే వాళ్ళు ట్రై చేస్తారు. నైట్ నుంచి ఆల్మోస్ట్ తెల్లారుతుంది. తెల్లవారే ముందు కూడా అవి కంప్లీట్ కావు. అంటే పూర్తిగా వాళ్ళు ఎంత లోతు తవ్వాలో అంత లోతు అయితే తవ్వలేకపోతారు. ఈలోపు జనాలు వచ్చేస్తారని వాళ్ళకి అర్థమవుతుంది. వెంటనే కారులోంచి బాడీలను అయితే కిందికి దించేస్తారు. కానీ వీళ్ళలో కదలిక ప్రారంభమవుతుంది. వాళ్ళు చనిపోరు.
అప్పటికే కంగారులో ఉన్నటువంటి సద్దాం అండ్ మంజూర్ వెంటనే ఇంకా భయాందోళనలకు, కంగారుకు గురవుతారు. ఎందుకంటే ఒకవైపేమో తెల్లారుతుంది అండ్ ఒకవైపేమో తల్లి కూతురు కదలడం స్టార్ట్ అయింది. వాళ్ళలా కదలడంతోనే కంగారుకు గురైన వాళ్ళిద్దరిని హుగ్లీ ఒడ్డున ఆ పక్కనే పెట్టేసి ఒక బాటిల్ పెట్రోల్ కూడా తెచ్చుకుంటారు వాళ్ళు, ఎందుకైనా మంచిదని. ఆ పెట్రోల్ మొత్తం రమా మీదే పోసేస్తారు. ఆమె పెట్రోల్ బాటిల్ అయిపోతుంది. రియాన్ ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. కారులో నుంచి ఎలాగోలా కాస్త పెట్రోల్ తీసి ఆమె మీద కూడా పోసి వాళ్ళైతే మంట పెట్టడం జరుగుతుంది. అందుకే రమ కంప్లీట్గా కాలిపోతుంది, రియా మాత్రం కంప్లీట్గా కాలదు. ఈ విధంగా అయితే నేరాన్ని ఒప్పుకుంటారు. ఈ విధంగా సద్దాం హుస్సేన్కి సంబంధించిన ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ను కూడా సాక్ష్యాలను నాశనం చేశారని చెప్పి వాళ్ళని మొత్తం నలుగురిని అరెస్ట్ చేస్తారు ఈ కేసులో. ఎవరైతే రియా ఉన్నారో వాళ్ళ మేనమామ రమ యొక్క బ్రదర్ యొక్క డిఎన్ఏతోని వీళ్ళు మ్యాచ్ చేసి చూసినప్పుడు డిఎన్ఏ కూడా సరిపోతుంది. సో ఈ విధంగా సద్దాం తనైతే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, కానీ పెళ్లి చేసుకో అనేసరికి రెస్పాన్సిబిలిటీ వరకు వచ్చే వరకు మాత్రం వాళ్ళని చంపేయడం జరిగింది. అండ్ రమ వాళ్ళ ఇంట్లో ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా దొరుకుతుంది, రిజిస్ట్రేషన్ మ్యారేజ్. అది రియా అండ్ సద్దాంకి మ్యారేజ్ అయినట్టు. ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని టెస్ట్ చేసినప్పుడు అది నిజమే అని తెలుస్తుంది. అంటే 2 years బ్యాకే అతను రియాని ఒక రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయితే చేసుకుంటాడు, కానీ జనాల ముందుకు తీసుకొని రాడు. అండ్ సద్దాం హుస్సేన్ తన ఇంట్రోగేషన్లో చెప్తాడు, వీళ్ళిద్దరికి వేరే వాళ్ళతో కూడా సంబంధాలు ఉన్నాయని నాకు అనుమానం అని చెప్తాడు. పోలీసులకైతే రియా డైరీ దొరుకుతుంది, తను అందులో రాస్తుంది సద్దాంకి తన తల్లికి కూడా ఏదైనా సంబంధం ఉండొచ్చని తనకు అనుమానంగా ఉందని తను రాసుకొస్తుంది. ఈ మధ్య అయితే వీళ్ళ రిలేషన్, వీళ్ళ బాండింగ్ మధ్యలో అనేక అనుమానాలు, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం, ఇలా అయితే ఈ హత్యలకు దారితీసాయని చెప్పొచ్చు. ఎప్పటికైనా ఇల్లీగలే అవుతుంది.